మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మువ్వల నగేష్ మరణించి దాదాపు 600 రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు అతనిపై ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల నిరసనగా పలాస కాశీబుగ్గకు చెందిన ప్రముఖ న్యాయవాది దువ్వాడ శ్రీధర్ నేతృత్వంలో శనివారం కాశీబుగ్గ పాత బస్టాండ్ వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట మృతుడి కుటుంబ సభ్యులతో పాటు నువ్వలరేవు గ్రామస్తులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. మత్స్యకారులు ప్లకార్డులు చేపట్టి మువ్వల నగేష్ మృతిపై సిబిఐ విచారణ చేపట్టాలంటూ నగేష్ కుటుంబాన్ని అదుకవలంటూ వరంతముక్త కన్యంతో నినాదాలు చేశారు. దువ్వాడ శ్రీధర్ మాట్లాడుతూ మువ్వల నగేష్ ఇంజనీరింగ్ విద్యార్థి చెర్లలోని శివాని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుండగా నూహ్యంగా మరణించాడని, అందుకు ఇంతవరకు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం స్పష్టమైన సమాధానం చెప్పలేదని గడిచిన ఎన్నికలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే 100 రోజులలో విచారణ చేపట్టి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారని దువ్వాడ శ్రీధర్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లువుతున్నగాని చిన్నమాట నారా లోకేష్తో పాటు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మువ్వల నగేష్ కుటుంబానికి న్యాయం చేయలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపేద మత్స్యకారులైన మువ్వల నగేష్ తల్లిదండ్రులు కటిక పేదరికను హవిస్తున్నారని, నగేష్ చనిపోయి దాదాపు రోజులు కావస్తున్నగాని ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని, ప్రస్తుతం మృతుడి కుటుంబం బీహీనపడిందని, ఇంతవరకు ఈ కేసు ఎటువంటి పురోగతి సాధించలేదని, అందుకే తాము సిబిఐ విచారణ కోరుతున్నామని దువ్వాడ శ్రీధర్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. 2021 రిపబ్లిక్ డే రోజున శ్రీకాకుళంలో శివాని ఇంజనీరింగ్ కాలేజీలో ఒక మత్స్యకార బిడ్డ 17-18 సంవత్సరాల యువకుడు ఇంజనీరింగ్ నిమిత్తమై జాయిన్ అయిన విద్యార్థి రూమ్లో రక్తపు మరకలు, రెండో రోజు 10-15 కిలోమీటర్ల దూరంలో పెట్రోల్ పోసి కాల్చేసిన విద్యార్థి. ఎవరు కాల్చారు, ఎవరు చంపారు, ఒక్కరికి కూడా నేటి వరకు అరెస్ట్ చేయలేదు. రేపు రిపబ్లిక్ డేకి 5 సంవత్సరాల కాలం గడిచింది. ఒక మత్స్యకార బిడ్డ, ఒక మత్స్యకార యువకుడికి ఇంజనీరింగ్ చదవడమే నేరమా? కాలేజీలో జాయిన్ చేయడం పాపం పేదవాళ్ళు, సముద్రంలో చేపల వేట చేసుకున్న పేద మహిళ ఆవిడ, వాళ్ళ అమ్మగారు పాపం 17-18 ఏళ్ళ బిడ్డ ఈరోజు కాల్ చేశారు. ఈ కంప్యూటర్ యుగంలో ఏమైంది, ఎవరు కాల్చారు, ఏం జరిగిందో కూడా తెలియని దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నాం. కట్ చేస్తే 2024 ఎలక్షన్ ముందు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మేము మా ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో న్యాయం చేస్తామన్నారు. అలాగే నారా లోకేష్ గారు మా పలాస వచ్చినప్పుడు 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, 100 రోజుల్లో ఖచ్చితంగా మత్స్యకార బిడ్డకి న్యాయం చేస్తామన్నారు. ఈ రోజు ప్రభుత్వం వచ్చి 20 నెలలు పూర్తయింది, అంటే 600 రోజులు గడిచాయి. 100 రోజుల్లో న్యాయం చేస్తామన్నారు, 500 రోజులు ఎక్స్ట్రా అయిపోయింది. అయ్యా నారా లోకేష్ గారు, గౌరవనీయులు మంత్రివర్యులు, పెద్దవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయండి. మేము ఎవరు ఏ పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు, మేము ఎవరు మీకేం వ్యతిరేకం చేయట్లేదు. మీరు అన్నారు న్యాయం చేస్తామని, 100 రోజుల్లో న్యాయం చేస్తామన్నారు, 600 రోజులు అయిపోయింది. అయ్యా లోకేష్ గారు, పెద్దవాళ్ళు న్యాయం చేయండి. అయ్యా గుర్తు లేదా, మర్చిపోయారా? మీరు మర్చిపోయే పనులు ఒత్తిడి వాళ్ళు మర్చిపోయి ఉంటారేమో అని మీకు గుర్తు చేస్తున్నామయ్యా. బాబుకి న్యాయం చేయాలి సారు, ఎవరు చంపారు దానికి శిక్ష పడాలి సారు, ఎందుకు చేస్తున్నారు సారు? మత్స్యకారులు మాకు ఏంటి ఉండాలి సారు? మీరు మాట ఇచ్చారు కదా, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు కూడా, న్యాయం చేస్తాను అనుకుంటే అన్నాము సారు. కళ్యాణ్ బాబు ఎందుకు మాకు న్యాయం చేయలేదు ఇప్పుడు దాకా? మేము న్యాయం కోరుకుంటున్నాము సారు, మాకు న్యాయం చేయాలా? లోకేష్ గారు వచ్చి చెప్పాము కూడా, న్యాయం చేస్తాను అనుకుని అన్నాము, ఇప్పుడు దాకా ఎందుకునైనా మాకు న్యాయం చేయరు? న్యాయం చేస్తారని మేము కోరలేస్తున్నాము నాయనా సారు, మాకు న్యాయం చేయాలా? మేము న్యాయం చేస్తాను, ఇప్పుడు దాకా ఇక్కడనే ఉంటాను, న్యాయం చేస్తాను వదులుతాను, న్యాయం చేయకపోతే నేను వదలను, నేను ఇక్కడ చేయాలను. మాకు కూడా చంపే మా బాబులా